ఎనీ టైం మనీ, మనం ఏటీఎం మోడల్ అని ముద్దుగా పిలుచుకుంటాం. ఎనీ టైం మనీ అంటే సంవత్సరంలో ఏ నెల లేదా నెలలో ఏ రోజైనా సరే మనకు ఆదాయం వచ్చేలా మనకున్న స్థలాన్ని వివిధ రకాల కూరగాయలతో సాగు చేసుకుంటూ దాన్ని మనం మొత్తం సంవత్సరం పొడవునా ఆదాయం ఎలా తీయాలన్నది ఉదాహరణగా ఇప్పుడు మనకు సతీష్ వివరిస్తారు. సో ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోడ్డు పక్కనే ఇల్లు, ఆ ఇంటి వెనకాలే పొలం ఉండడం మూలాన నేరుగా మార్కెట్ చేసుకోవడం వల్ల ఈ ఎలా ఆదాయం వస్తుంది, ఎలా సాగు చేస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు ఆయన మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్, కసింకోట మండలం, అనకాపల్లి జిల్లా. మా విలేజ్ వచ్చి జీవీవరం. నేను ప్రకృతి వ్యవసాయంలో గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అనంతపురం డిస్టిక్లో ఏటీఎం మోడల్ ప్రాసెస్ జరిగిందండి. అక్కడి నుంచి 1 ఇయర్ ముందు నుంచి మేము ఏటీఎం వేసుకోవడం జరిగింది. 20 సెంట్లలో 4 అడుగులు బెడ్ తీసుకోవాలి. 4 అడుగు బెడ్లకి బెడ్కి అడుగు లోతు కాలువ, అడుగు వెడల్పు చేసుకోవాలండి. ఒక్కో బెడ్కి వచ్చి ఫస్ట్ వచ్చి వంగ వేసుకున్నాము, తర్వాత మిరప, తర్వాత టమాటో, తర్వాత ఆకుకూరలు ఎర్ర తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర వేయటం జరిగింది. అలాగే బోర్డర్ క్రాప్ కింద వచ్చి మొక్కజొన్న, కంది, బొప్పాయి, తర్వాత తీగజాతి వచ్చి వెర్రదుంపలు, కందదుంప, బరబాటి, బీర, ఆనబ వేసుకున్నాము. అలాగే ఒక బెడ్ వచ్చి చెరుకు వేసుకున్నామండి. ఇందులో మాకు ఆకుకూరలు, తర్వాత క్యారెటు, ముల్లంగి, బీట్రూట్ వేసుకోవడం జరిగింది. బీట్రూట్ వచ్చి మేము 9వ నెల లాస్ట్లోంచి వేసుకుంటామండి. క్యారెట్ కూడా అలాగే బీట్రూట్, క్యారెట్ వేసుకోవడం వల్ల మాకు ఆదాయం ఎక్కువ వచ్చింది. అలాగే ఒక నెలకు వచ్చే ఆదాయం, మా ఇంట్లో తినక నెలకు వచ్చే ఆదాయం 8,600 తీస్తున్నామండి. అలాగే మార్కెటింగ్ కూడా మేము బయట తీసుకెళ్ళట్లేదు. మా ఓన్గా మా ఇంటికి రోడ్డు ఆనుకొని ఉండడం వల్ల రోడ్డు పైన మార్కెటింగ్ పెట్టుకొని సప్లై చేస్తున్నామండి. ఏటీఎం వల్ల 365 రోజులు రాబడి ఉంటుంది. అలాగే మాకు ఖర్చు అంటూ ఎటువంటిది లేదు. మేము ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, తర్వాత ఘనజీవామృతాలు తయారు చేసి వేసుకోవడం వల్ల మాకు ఇంట్లో తింటున్నాము. అలాగే మా దగ్గర నుండి బయట వాళ్ళు తీసుకెళ్ళి కూరగాయలు కూడా చాలా రుచికరంగా ఉండడం వల్ల చెప్తున్నారు. అలాగే మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తున్నారు. దీనివల్ల మాకంటూ ఆదాయమే తప్ప ఖర్చు అన్నది లేకపోవడం వల్ల మాకు చాలా ఏటీఎం వల్ల ఉపయోగం ఉంది. ఖర్చులు ఏంటంటే మాకు ఘనజీవామృతానికి బెల్లము, శనగపిండి కొంటున్నాము. అలాగే కషాయాలకు వచ్చి పొగాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చికి దానికి వచ్చి మేము నెలకు వచ్చి 600 ఖర్చు పెడతాం. ఇది మన సతీష్ గారి అనుభవం. వెనకాల కనిపిస్తున్న ఈ 5 సెంట్లే కాకుండా ఇంకో 15 సెంట్లు, మొత్తం 20 సెంట్ల భూమి నుంచి సంవత్సరం పొడవునా నెలకి తన ఖర్చులకు పోను సుమారుగా 9,000 రూపాయల ఆదాయం ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు తన అనుభవం ద్వారా తెలుసుకున్నాం. అంటే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించడం, ఖర్చులు ఏవీ లేకుండా, అంటే నెలకి సుమారుగా 1,000 రూపాయల లోపే ఖర్చులతో 9,000 రూపాయల వరకు ఆదాయం, అంటే 8,000 రూపాయలు మిగిలించుకోగలుగుతున్నాడు. అది కూడా తన ఇంటికి సరిపడా కూరగాయలు కాకుండా. కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి. అవకాశం ఉన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా ఆచరిస్తారని కోరుకుంటున్నాం.